ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు అసలు రాత్రి ఏమైందంటే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అని చెప్పేసి ఫ్యాన్ 2లో పెట్టుకునే వాళ్ళం, 5లో పెట్టుకుంటాం అనమాట. వేడి అయిపోయింది. 2-3 డేస్ నుంచి బాగా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి. అసలుకి అంతకుముందు దాకా ఫ్యాన్ వేసుకునే వాళ్ళం కదా, ఫుల్ వేసుకొని పడుకుంటున్నాము. సడన్గా చూస్తే ఎండలు అనుకుంటే రాత్రి అంత వర్షం పడింది. అసలుకి చాలాసేపు పడింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందేమో కానీ నాకైతే ఒక 3 o'clock నుంచి అయితే మేలుకైంది. బయట ముస్లిమ్స్ వాళ్ళది రంజాన్ ఫెస్టివల్ కదా, వాళ్ళు 3 o'clock లేచి ఫుడ్ వండుకొని తింటుంటారు కదా. నేను ఏదన్నా శబ్దాలు అవేమో అనుకున్నా, కానీ తర్వాత లేచి వెళ్ళి చూస్తే ఎంత వర్షం పడుతుంది. అసలు బయటంతా కూడా వెళ్ళి చూపిస్తా. మొత్తం పచ్చిగా ఉంటుంది. మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడింది రాత్రి అంతా. మరి మీ సైడ్ కూడా పడిందో లేదో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బయట అంతా చూపిస్తాను చూడండి. అసలుకి ఇప్పుడు కూడా చల్లగా అనిపిస్తుంది. ఫుల్ పడ్డది అసలుకి. బాగా పడ్డది. చల్లగా ఉంది కదా, మస్తు చల్లగా ఉంది. చాలా పడ్డది. అదే వర్షంకి చాలా చల్లగా ఉంది. వీళ్ళు గొడవ స్టార్ట్ చేసి రేయడం మళ్ళీ. ఏమా పొద్దున్న లేసా కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు. ఎంత చల్లగా ఉందో అసలు. బయట ఎండ స్టార్ట్ అయింది అనుకోలేపు, ఎండాకాలం అనుకోలేపు వర్షం పడిపోయింది. అసలుకి నాకైతే అసలు రాత్రి లేచి తర్వాతకి ఇది వర్షమే రాయనని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి, ఎందుకంటే కిచెన్లోంచి వాటర్ వస్తాయి కదా, మళ్ళీ బియ్యం అన్నీ ఇన్నే పెట్టినాం. పచ్చిగా తేమని చెప్పి మళ్ళీ మ్యాట్లు డబ్బాలన్నీ అడ్డు పెట్టేసిన. ఇట్లా కనుక వర్షం పడితే మొత్తం తడుస్తుందని. వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ పడుతుంది. ఇప్పుడు జస్ట్ ఇట్లా కాసు కొట్టిన బయట, మళ్ళీ స్టార్ట్. ఏం లేదు, పోవాల్సిందే. మీరు స్కూల్ పోయేవారికి ఇంకా టైం ఉంది కదలే, అప్పుడు తగ్గుతుంది. వాన పడుతుందనే చెప్తున్నా. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఏంది సడన్గా వర్షం? అసలుకి ఎండాకాలం అనుకుంటే వర్షాకాలం లాగా. కూరగాయలంట ఇంకా తప్పదు, మళ్ళీ అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి. ఇదంతా పచ్చిగా ఉందిరా. పాపం దానికి ఇల్లు ఉండదు. అదే చెట్ల కింద ఏడోరేరా, బండిల కింద తల దాచుకుంటే అన్నీ పోతున్నాయి. పందిళ్ళు అన్నీ లేస్తున్నాయి. చల్లగా ఉంది దమ్మ, చాలా చల్లగా ఉంది. దారా దాదా జస్ట్ ఇది ఒక్కటి కసు కొట్టి లోపలికి వచ్చినా స్టార్ట్ అయింది. ఇంట్లో కొడతాం. ఇక మీరు ఈరోజు స్కూల్ డ్రెస్లో షటర్స్ కూడా వేసుకొని పోవాలి. ఇప్పటిదాకా వీళ్ళు ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా స్కూల్కి షటర్ వేసుకెళ్ళలేదు, కానీ ఈరోజు వేసి పంపిస్తా. అంత చల్లగా ఉంది బయట. ఇంకా మా హస్బెండ్ అయితే వర్షం పడుతుంటే కూడా షవర్లో వేసుకుంటుండు చల్ల నీళ్ళతో. బయట వర్షం పడుతుంటే ఇక్కడ చల్ల నీళ్ళలో మునుగుతుంటాడు అనమాట మా హస్బెండ్. ఎప్పుడు అంత చల్లగా చేసుకుంటాడు. నేనైతే 2 days నుంచి ఎండలు ఫుల్ ఉన్నాయని చెప్పేసి హీటర్ నీళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నా. హీటర్ నీళ్ళు పెట్టుకోకుండా చేసుకుంటున్నా. వేడిగా ఉంది అని చెప్పేసి చల్ల నీళ్ళు స్టార్ట్ చేసిన. ఇంకా ఎండాకాలం అసలు చల్లగా చేసుకుంటా, కానీ మళ్ళీ ఈరోజు హీటర్ పెట్టుకోవాలి. అంత చలి పెడుతుంది. మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయింది. అందరం అయితే ఫ్రెష్ అయితే అయిపోయినాము. అదేమంటారు, టిఫిన్ చేయడానికే దోశపిండి ఒకటే దోశ వస్తుంది అనమాట. సో ఎక్కువ లేదు దోశపిండి పట్టాలి. అందుకే ఈరోజు అయితే బయట నుంచి తెప్పించిన. ఆల్రెడీ వాళ్ళు రెడీ అయితే తింటున్నారు. ఇడ్లీ, వడ, బోండా బయట నుంచి తెచ్చుకున్న టిఫిన్స్. తొందర తినండి, టైం అవుతుంది. ఇంట్లో పూజ అయితే చేసుకున్నాడు. నేను వెళ్ళి తులసమ్మ దగ్గర దీపం పెడితే సరిపోతుంది. సో రోజు వాటర్ పోసినాక దీపం పెడుతుండే. ఫుల్ వర్షం పడింది కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. నార్మల్గా దీపం పెడితే అయిపోతుంది అండి. ఇట్లా తిన్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిని పడేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా 5 minutes ఉంది. ఇది ఒక 5 minutes ముందు ఉంది, ఒక 15 minutes ఉంది. సో 5 minutesలో ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోయారు. సో షటర్లు మాత్రం వేసుకెళ్ళారు అండి. స్కూల్కి షటర్లు వేసే అలవాటే లేదు అసలు, ఎప్పుడు వేసుకెళ్ళారు. ఇంక ఎండ కూడా స్టార్ట్ అయిందనమాట వర్షం తగ్గి. అందుకే ఉండనులే, నేను కూడా ఏమనలే.
మేమైతే వేసుకోబోతుంటాం స్కూల్కి, నేనైతే వేసుకోబోతుంటాను వర్షం పడ్డా చల్లగా ఉన్నా. మా పిల్లలకి ఇప్పటిదాకా వర్షం ఎంతన్నా కురుసుకుంటే అట్లే గొడుగు పట్టుకుని పోయినా సరే షటర్లు మాత్రం వేసుకోమంటుండే, ఏడుస్తుండే షటర్లు వేసుకోమని. అస్సలు వేసుకోరు, అలవాటే లేదు వాళ్ళకి స్కూల్కి షటర్లు వేసుకెళ్ళడం. సో ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నా టిఫిన్ ఉందన్నమాట, నా టిఫిన్ తినేసి వంట స్టార్ట్ చేయాలి. సో చూడండి, ఈవినింగ్ అయితే అయింది, స్కూల్ నుంచి తీసుకొచ్చినాయి. ఇక వచ్చి రాగానే తిన్నారు. బొమ్మలన్నీ పెట్టుకొని ఆడుకుంటారు. అది ఏం పెడతారేమో, ఊకనే తీస్తారు ఆ బొమ్మలన్నీ, ఊకనే పెడతారు, ఊకనే తీస్తారు. అదే ఆట వాళ్ళకి. అండ్ ఈరోజు వంట వచ్చేసి ఏం చేసిన అంటే, ఇది వచ్చేసి అన్నము, ఇది వచ్చేసి ఆనియన్ ఎగ్ అనమాట, ఇది వచ్చేసి పప్పు. సో కర్రీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. సో ఇది వచ్చేసి మార్నింగ్ చెప్పిన కదా దోశ పిండి అయిపోయిందని చెప్పేసి, సో నానబెట్టిన అనమాట. పిండి అయితే పట్టుకోవాలి. ఎత్తురి ఫాస్ట్గా, 5:30 అయింది. నేను ఎందుకు ఎత్తుతాను, నేను తీసినా మీరు తీసిరా? చంప వగల కొడతా ఇద్దరిని. ఎడ తీసిన ఒక్క సామాను కూడా తీయలే నేను. దబాదబ ఎత్తురు, మీరే తీసిరు. చాయ్ బౌన్లీ నేను దోముకుంటలే, మీకేం తుమ్మని చెప్పలేను లేదు, మీరేం దోమరు కూడా. కానీ మీరు తీసినాయి మీరు ఎత్తండి. ఓ నిన్న దీని గురించి మొత్తం బొమ్మలే తీసినావు కదా. ఇక ఇన్నే ఉంది కదా క్యాటా రాట. తీయండి ఫాస్ట్. ఈడ చూడండి నా హెయిర్. నిన్న మొన్న తలస్నానం చేసిన అనమాట. సో ఆదివారం, సోమవారం, శనివారం లైన్గా 3 days చేసిన. సో జస్ట్ తలస్నానం చేసుకొని చుట్టూ ఇట్లా విప్పుకొని దువ్వుకోకుండా క్లిప్ పెట్టేసుకొని ఉరికిన అనమాట బయటికి వెళ్ళేది ఉంటే. సో ఈరోజు దువ్వుతే ఇంత జుట్టు అయింది, ఇంత జుట్టు, మొత్తం జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. దువ్వినట్లు ఇంత ఊడుతుంది. ఇప్పుడే వాళ్ళదైతే చదువుకోవడాలు, రాసుకోవడాలు, హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో అయిపోయిన వెంటనే మళ్ళీ బొమ్మలు తీసిరు చూడండి. బొమ్మలు అవన్నీ సదురుకొని పెట్టుకుంటూ ఉండేలోపే గంటల టైం అవుతుంది. అవన్నీ సదిరే లోపే అన్నీ ఎక్కడదక్కడ పెట్టాలంటాడు. దానికి 1 గంట టైం స్పెండ్ చేస్తాడు. టైం అంతా అట్లా వేస్ట్ చేసుకుంటాడు. ఆడుకోవడం లేదు, పెట్టడం లేదు, అంత వేస్ట్ పని లేదు. అన్నం తినో కాలు, అన్నం దగ్గర పెట్టద్దు, ఇద్దరు అన్నం తినుకుంటూ ఆడుకుంటూ ఉండండి. సో నేను కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈరోజు బ్లాగ్ కొంచెమే తీసిన, ఎక్కువ తీయలే. సో తీసిన కాడికి అయితే ఎడిటింగ్ అయితే చేసి పెడతా. సో ఇంత ఇవాళ బ్లాగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.